ఇప్పుడు చెప్పు శోభన్ రాజు, ధరణి వాళ్ళ అమ్మ వాళ్ళు కొత్త ఇంట్లోకి వెళ్ళిపోయారు. ఇక్కడేమో వీళ్ళు ప్రేమించుకుని తిరుగుతున్నారని మీ ఆవిడ జుట్టు పీక్కుంటోంది. నెక్స్ట్ ఏంటి? మీరు కూడా నా పెళ్ళంలాగానే టెన్షన్ పడిపోతారేంటి మేడం? యాక్షన్కి మధ్య రియాక్షన్కి కొంచెం టైం కావాలి కదా. అయినా ఇల్లు చేరిపోయారు కదా, పండుగ వస్తుంది కదా, అంతవరకు వెయిట్ చేయండి. ఎవరి గిఫ్ట్లు వాళ్ళకి వచ్చేస్తాయి. అలాగని నేనేమి చేతులు ముడుచుకుని ఖాళీగా కూర్చోలేదు. థర్డ్ స్టెప్ కూడా స్టార్ట్ చేశాను. దెబ్బ మీద దెబ్బ పడితేనే కదా మళ్ళీ కోలుకోకుండా ఉండేది. ఏంటో థర్డ్ స్టెప్? నీ అల్లుడి తిక్క పెరగడం కోసం ఏవో మందులు మార్చిస్తున్నావు కదా, అదే నా థర్డ్ స్టెప్ ప్రియంవద. నీకు పిచ్చా? ఆ మందుల జోలికొస్తావేంటి? నేనేదో వాడికి తిక్క పెంచి ఆ ధరణికి దూరంగా ఉండాలి, వాళ్ళు విడిపోవాలి అని ఎవరికి తెలియకుండా చాలా జాగ్రత్తగా వాడిస్తున్నాను. ఇప్పుడు అది బయటపడితే నేను ప్రాబ్లంలో పడతాను. ఓసి పిచ్చిదానా, ఆ మాత్రం తెలుసుకోలేని అమాయకుడా. ఆ మందుల విషయం బయటపడితే కదా ప్రాబ్లం వచ్చేది, కానీ నీకు కాదు, ఆ ధరణికి. అదేలాగా చెప్తా. ముందు నువ్వు ఏ డాక్టర్తో మాట్లాడి ఆ మందులు మార్పించావో ఆ డాక్టర్ నుండి ధరణికి ఒక ఫోన్ వెళ్ళాలి. హలో హలో, మీరు ధరణి కదమ్మా? అవును, మీరెవరు? వాయుపుత్ర కోడలు ఆదిత్య భార్య ధరణియే కదమ్మా? అవునండి, మీరెవరు? నేనమ్మా, నీ భర్తకు ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్ని. ఆ రోజు క్యాప్సూల్స్ తీసుకొని నా దగ్గరకు వచ్చారు కదా. మీరా? నేనే మీ దగ్గరకు వచ్చి కలుద్దాం అనుకున్నాను, ఇంతలో మీరే ఫోన్ చేశారు. చెప్పండి డాక్టర్. ఆ రోజు నువ్వు వచ్చి వెళ్ళాక తర్వాత చాలా ఆలోచించానమ్మా. నిజానికి నేను ఇచ్చిన టాబ్లెట్స్ వాడితే ప్రాబ్లం మొత్తం క్లియర్ అయిపోతుంది, కానీ ఇంకా కోపం పెరుగుతుంది, సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయంటున్నావు కదా. నాకు అదే భయంగా ఉంది డాక్టర్. ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావట్లేదు. ఇలా జరగడానికి ఒకే ఒక్క అవకాశం ఉందమ్మా. మీ ఆయన వాడుతున్న క్యాప్సూల్స్ కరెక్టే అయినా లోపల మందు మారే అవకాశం ఉందమ్మా. రీసెంట్గా నాకు తెలిసి ఇలాంటి సంఘటనే ఒకటి వచ్చింది. పైన క్యాప్సూల్స్ అలాగే ఉంచి లోపల మందు మార్చేశారు. పాపం సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ప్రాణాలే పోయాయి. ఏంటి డాక్టర్ మీరనేది? అంటే క్యాప్సూల్స్ లో కూడా ఎవరో మందు మార్చారంటారా? ఏమోనమ్మా, జరిగే ఛాన్స్ ఉంది, కొట్టిపారేయలేం కదా. ఒక పంచి, ఆ క్యాప్సూల్స్ తీసుకొని వెంటనే నా దగ్గరికి రండి. లోపల ఉంది కరెక్ట్ ముందో కాదో తెలుసుకుందాం. సరే డాక్టర్, వెంటనే టాబ్లెట్స్ తీసుకొని వచ్చేస్తాను. ఓకే అమ్మా. నమస్తే సార్. రామ్మా, కూర్చో, నీకోసమే ఎదురు చూస్తున్నాను. సార్, మీరు ఈ విషయం చెప్పినప్పటి నుంచి భయంతో నా గుండె కొట్టుకుంటుంది డాక్టర్.
చూడండి, అసలు ఈ క్యాప్సూల్స్ లో ఉన్న మందు సరైందో కాదో చూడండి డాక్టర్. ఇవి ఒరిజినల్ క్యాప్సూల్స్ అమ్మా. ముందు వీటిలో ఉన్న పౌడర్తో మీ ఆయన వాడుతున్న క్యాప్సూల్ పౌడర్తో కంపేర్ చేద్దాం. ఏవి ఒరిజినల్ క్యాప్సూల్సో తెలుస్తాయి. ఆదిత్య వాడుతున్న క్యాప్సూల్ పౌడర్. చూసావమ్మా, 2 పౌడర్స్ డిఫరెంట్గా ఉన్నాయి. అంటే నాకొచ్చిన అనుమానం నిజమైందమ్మా. ఎవరో కావాలనే లోపల పౌడర్ మార్చిచ్చారు. దానివల్లే ఈ విపరీతమైన కోపం, ఈ సైడ్ ఎఫెక్ట్స్. అసలు ఈ పౌడర్ ఏంటి డాక్టర్? ఇది వాడితే ఏమవుతుంది? ప్రమాదమే లేదు కదా డాక్టర్? ప్రమాదమేనమ్మా. ఎవరో ఏదో ప్రమాదం కలిగించాలన్న ఉద్దేశం లేకపోతే ఊరికే కలపరు కదా. డాక్టర్, మీరు ఇలా అంటుంటే భయం వేస్తుంది. అసలు ఈ పౌడర్ ఏంటి? దీనివల్ల ఏమవుతుంది? ఇప్పటి వరకు చాలా మందులు వాడారు కదా, దానివల్ల ఏమైనా ప్రాబ్లం వస్తుందా? చెప్పండి డాక్టర్. కంగారు పడొద్దమ్మా. అసలు ఇందులో ఏముందో కెమికల్ టెస్ట్ చేసి తెలుసుకుంటే గానీ సైడ్ ఎఫెక్ట్ ఏంటో చెప్పలేం. కొంచెం సేపు వెయిట్ చేయమ్మా, ల్యాబ్లో టెస్ట్ చేసి తీసుకొస్తాను. అలాగే డాక్టర్. మర్చిపోయాను, ఈ మధ్య నువ్వు టాబ్లెట్లు వేసుకోవట్లేదు కదా, ఈ టాబ్లెట్లు వేసుకో, మర్చిపోకు. అలాగే అత్త. డాక్టర్, ఏం తెలిసింది డాక్టర్? ఇది స్లో పాయిజన్ అమ్మా. ఇప్పుడే తెలుసుకోవడం చాలా మంచిదైంది. లేదంటే స్లోగా ఇది మనిషిని పిచ్చోండి చేసి చివరికి ప్రాణం కూడా తీసేస్తుంది. ఎంత పని చేస్తున్నారు డాక్టర్? డాక్టర్, ఇది ఎవరు చేస్తున్నారో ఎలాగైనా రుజువు చేయాలి. నాకు మీ సహాయం కావాలి డాక్టర్. ఏం చేయాలో చెప్పమ్మా.
ఇంతకు ముందు జరిగిపోయింది. ఇప్పుడు ఎలా రుజువు చేయగలం? నా దగ్గర ఒక ప్లాన్ ఉంది డాక్టర్, నేను రుజువు చేస్తాను. కానీ వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాక మీరు వచ్చి టెస్ట్ చేసి అందులో ఈ స్లో పాయిజన్ ఉందని చెప్పాలి. తప్పకుండా అమ్మా. ఒక డాక్టర్గా నా పేషెంట్ ప్రాణాలు కాపాడుకోవడం నా బాధ్యత. ప్రియం వద పిన్ని, ఇంత పని చేస్తావా? చెప్తా నీ సంగతి. థ్యాంక్ యూ డాక్టర్. ఉమ్. మేడం, మీరు చెప్పినట్టే చేశా, నమ్మేసింది. ఇప్పుడు మిమ్మల్ని రెడీ హ్యాండెడ్గా పట్టుకోవడానికి ఏదో ప్లాన్తో వస్తుంది. అదేదో ప్లాన్ చేసి నన్ను రెడ్ హ్యాండెడ్గా పట్టిస్తుందట. నేనే దానికి స్కెచ్ వేసి మూసేయాలనుకుంటే అది తిరిగి నాకు స్కెచ్ వేయాలని చూస్తుందా? కానీ అది ఏం ప్లాన్ చేసినా అది నీకైతే తెలుస్తుంది కదా. అమ్మా, మొయ్. పొద్దు గిద్దు అని నోరు పెగిలిందనుకో, నీ నోట్లో సీసం పోస్తా. అక్కడ నీ మొగుడు గొంతు కోయిస్తా. మూసుకొని చెప్పింది చెప్పినట్టు చెయ్యి. ఇప్పుడు అది తిరిగొచ్చిన వెంటనే ఆ ప్లాన్ ఏంటో నీకు చెప్తుంది. అది నువ్వు నాకు చెప్పాలి. అలాగేనమ్మా. అక్క, అక్క, అక్క. అదిగో వచ్చింది. అది చెప్పింది చెప్పినట్టు చెప్తావు కదా? చెప్తానమ్మా. అక్క, మ్మ్. ఓయ్ ఆగు. అయినా నిన్ను నమ్మలేమే. ఇక్కడ అలాగే అమ్మగారు అంటావు, అక్కడ మళ్ళీ ఏదో తేడా చేస్తావు. లేదమ్మగారు. నేను నమ్మను. నీ ఫోన్ ఇలా ఇవ్వు. ఇదిగో నీ నెంబర్ నుంచి నా నెంబర్కి డయల్ చేశాను. అక్కడ నువ్వేం మాట్లాడితే ఇక్కడ నాకు వినిపిస్తుంది. నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. భగవంతుడా, ఏం చేయబోతుందో మాత్రం చెప్పకపోతే మంచిగుంటది. లేదంటే ఆ గుంట నక్కలిని ధరణమ్మని మధ్యలో ఇరికించేస్తారు. ఆయన వాడే మందుల మీద మనకు అనుమానం ఉందనుకున్నాం కదా, అదే నిజమైందక్కా.
ఇది స్లో పాయిజన్ అమ్మా. ఇప్పుడే తెలుసుకోవడం చాలా మంచిదైంది. లేదంటే స్లోగా ఇది మనిషిని పిచ్చోండి చేసి చివరికి ప్రాణం కూడా తీసేస్తుంది. అది స్లో పాయిజన్ అక్క. అదృష్టం బాగుండి డాక్టర్ ఫోన్ చేశారు కాబట్టి సరిపోయింది, లేదంటే ఏవై ఉండేదక్క. అసలు ఈ ప్రియంవద పిన్నికి మనసులో వచ్చిందక్క. సొంత మేనల్లుడే అవుతాడు కదా, మేనల్లుడు ప్రాణాలు తీసేస్తుందా? అసలు అది మనిషేనాక్క? వదలనక్క, దాన్ని మాత్రం ఊరికే వదలను. అందరి ముందు రెడ్ హ్యాండెడ్ గా పట్టించి ఇంట్లోంచి బయటకి గెంటేలా చేస్తాను. రెడ్ హ్యాండెడ్ గా పట్టిస్తావా? పట్టించవే. దొరికేది నేను కాదు, నువ్వే. ఎన్ని తప్పులు చేసినా క్షమించాను గాని ఈసారి మాత్రం క్షమించనక్క. అది కాదమ్మా, మీ మావయ్య గారికి ప్రియంవదమ్మ వల్ల ఏదో సమస్య ఉండదని చెప్తే ఇంకా పెద్ద సమస్య అవుతుందని అన్నావు కదా. ఇప్పుడు బయట పెడితే మీ మావయ్య గారికి సమస్య అవుతుంది కదమ్మా. అవుతుందక్క, కానీ ఈ సమస్య కన్నా పెద్దది కాదు కదా. ఏ తండ్రికైనా కొడుకు ప్రాణాలు కాపాడుకోవడమే ముఖ్యం. అందుకోసం అవసరమైతే తన ప్రాణాలైనా ఇస్తారు. ఇలాంటి చిన్న చిన్న సమస్యలు లెక్క చేస్తారా? చెప్పేస్తానక్క. నువ్వు దాన్ని పట్టించాలని చూస్తే అది నిన్ను ఇరికించాలని చూస్తా ధరణమ్మా. ఈ మాట నీకెట్టా చెప్పేది? అయినా నా పసుపు కుంకాలకి హాని కలిగించాలి అని చూస్తే నేనెలా ఊరుకుంటానక్క? తన నిజ స్వరూపాన్ని బయట పెట్టేస్తాను. మరి అట్టయితే ఏం చేద్దాం అనుకుంటున్నావమ్మా? ఎట్టా పట్టిస్తావు? ఏముందక్క, చాలా సులువు. కావాలనే నేను ఆయనకి దూరంగా ఉంటాను. అప్పుడు ఆయన చిరాకు పడుతూ ఉంటారు. మళ్ళీ టాబ్లెట్స్ కోసం చూస్తారు. అవి లేవు కాబట్టి కొత్త టాబ్లెట్స్ కోసం ప్రియంవద పిన్నికి ఫోన్ చేస్తారు. ఇదంతా తెలియని పిన్ని మళ్ళీ పౌడర్ మార్చిన టాబ్లెట్సే తెస్తుంది. అప్పుడు డాక్టర్ని పిలిపించి అందరి ముందు టెస్ట్ చేయిస్తాను. అంతే, అడ్డంగా బుక్ అయిపోతుంది. అసలు లవ్లో ఉన్న ఉత్సాహం ఊపే వేరబ్బా. సైట్ కొట్టడం, లవ్ లెటర్ రాయడం కూడా అయిపోయింది. ఈరోజు తనకి ప్రపోజ్ చేయాలి.
ఏ ప్రియురాలా, ఏంటి సడన్ సర్ప్రైజ్? ఈరోజు నేనే నీ దగ్గరకు వచ్చి ప్రపోజ్ చేద్దాం అనుకున్నాను, నువ్వే వచ్చేసావు. అంటే మన లవ్ ట్రాక్ బాగానే వెళ్తుందిగా. ఏంటి సారు మీ అల్లరి? పని చేసుకుని ఇవ్వండి. సారేంటి సారు? క్యారెక్టర్ మర్చిపోయావా? ఇప్పుడు మనం మొగుడు పెళ్ళాలం కాదు, లవర్స్. అబ్బా ఏంటి సారు ఆ మాటలు? భార్యాభర్తలు కారు అని ఎవరైనా అంటారా? తప్పు కదా. ఇదిగో పొద్దున వరకు బాగానే ఉన్నావు కదా.